నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒకే గంటలో నాటిన 60,352 ఎర్రచందనం మొక్కలు. గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న చిల్లకూరు మండలం ఓడు రెవెన్యూ పరిధిలో నూతనంగా ఏర్పాటైన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థ. డిఎస్సి నిర్వహించిన తీరు అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి. నెల్లూరులో వైకాపా యోజన విభాగం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొని లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి కాకాని, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి తదితరులు. విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం. వెంకటాచలంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు. మనుబోలు జాతీయ రహదారి సమీపంలో సాయి మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా బాబా విశేష అలంకరణ. అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుడిని దర్శించుకున్న భక్తులు. విద్యారంగాన్ని ప్రక్షాళన చేయడంలో విఫలమై డిఎస్సి నిర్వహణలో తీవ్ర అక్రమాలకు తావిచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలో వైకాపా యోజన మరియు విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీలో మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, నాయకులు పాల్గొన్నారు. డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్ విధానం, నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిరసిస్తూ వైకాపా యోజన విభాగం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. విఆర్సి కోడల వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వారు పొలమాలేసి నివాళులర్పించారు. గాంధీ బొమ్మ కోడల వరకు నిరసన ర్యాలీ చేపట్టి మహాత్మా గాంధీ, వైఎస్ఆర్ విగ్రహాలకు పొలమాలేసి నివాళులర్పించారు. లోకేష్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ డిఎస్సి నిర్వహించిన తీరు అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటా పేరిట కూటమి ప్రభుత్వం భారీ అక్రమాలకు పాల్పడిందని, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని కోరారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలపై ఇప్పటికే అనేక ఆధారాలను బహిర్గతం చేశామని వారు వివరించారు. నినాదంతో పాటు డిఎస్సి జరిపినటువంటి తీరు మీద, డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద, డిఎస్సిలో వస్తున్నటువంటి ఆరోపణల మీద పూర్తి స్థాయి సిబిఐ ద్వారా విచారణ జరిపించాలనేటువంటి డిమాండ్తో ఈరోజు విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకులు, యువజన విభాగానికి సంబంధించినటువంటి వివిధ సంఘాల అందరం కూడా, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు అందరం కలిసి ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంటే అనేక సందర్భాల్లో చెప్పాం, డిఎస్సికి సంబంధించి ఆధారాలతో సహా బయట పెట్టాం. ఈరోజు కూడా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి మా కుటుంబంలో నా బిడ్డకు అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వంలో కష్టపడి రాసినటువంటి వాళ్ళకి న్యాయం జరగలేదు అని చెప్పి ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి నేపథ్యంలో ఆధారాలతో సహా అనేక సందర్భాలలో దీని పట్ల అవగాహన ఉన్నటువంటి మా శాసన మండలి సభ్యులు, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సోదరులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అనేక సందర్భాలలో అటు శాసన మండలితో పాటు బయట మీడియా సమావేశాల్లో కానీ, బహిరంగ సభల్లో కానీ దీని మీద చంద్రశేఖర్ రెడ్డి గారు స్పష్టత ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లోపాలన్నీ ఎత్తి చూపించాడు. ఎవరైతే బంగారు పథకాలు సాధించారో వాళ్ళు మాత్రం స్పోర్ట్స్ కోటాలో రాలేదు, కానీ అసలు ఆట క్రీడా మైదానంలో అడుగు పెట్టినటువంటి వాడికి ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రావడం అనేటువంటిది అత్యంత దుర్మార్గం అనేటువంటి పరిస్థితి. అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి 2 జీవోలు తీసుకొచ్చి జీవోఎంఎస్ నంబర్ 41, జీవోఎంఎస్ నంబర్ 47, దాని ద్వారా ఉన్నటువంటి క్రీడలను పెంచడం, 2% ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటా ఏదైతే ఉందో 2012లో విడుదలైనటువంటి జీవోని మార్పులు చేసి 3%కి పెంచడం, దానితో పాటు
ఏపీ సర్వీస్ అండ్ సబార్డినేట్ ఏదైతే ఏపీ స్టేట్ సర్వీస్ అండ్ సబార్డినేట్ రూల్స్ ఉన్నాయో వాటిని అమెండ్ చేస్తూ ఎవరైతే ఈ డిఎస్సికి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో పాల్గొంటారో, స్పోర్ట్స్ కోటాలో అర్హత సాధిస్తారో వాళ్ళు ప్రవేశ పరీక్షల్లో కూడా పాల్గొనాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి దాని మార్పులు చేస్తూ ఒక జీవో విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారం ఎవరు కూడా స్పోర్ట్స్ కోటాలో ఈరోజు పరీక్ష రాయకుండానే, ఆట ఆడకుండానే చంద్రబాబు నాయుడు, లోకేష్లకు సంబంధించిన రికమెండేషన్ ఉంటే వాళ్ళందరూ కూడా ఈరోజు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడితే 400 పైచీలకు ఉద్యోగాలు ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఇస్తే ఆడియోలతో సహా బయటపడితే దానికి సంబంధించి 15 లక్షలు 20 లక్షలు ఇస్తే బేరసారాలు ఆడితే మేము 15 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇస్తాము, 20 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇస్తామని చెప్పి బేరసారాలు ఆడితే దాని మీద ఇంతవరకు విచారణ జరిపినటువంటి పరిస్థితి లేదు. నిన్న ఆయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని. లోకేష్ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్, వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఆన విజయ్ కుమార్ రెడ్డి, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వెంకటాచలం ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు సహకరించిన లోకేష్ కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామన్నారు. ఒక్కో విభాగంలో 60 మంది చొప్పున 240 మంది విద్యార్థులకు ప్రవేశాలు ఉంటాయని సోమిరెడ్డి వివరించారు. 4 కోర్సులు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 60 సీట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 60 సీట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ 60 సీట్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 60 సీట్లు, 240 సీట్లు ఇప్పుడు జాయిన్ అవుతారు. 240 మంది స్టూడెంట్స్. అది ఆ 4 years కోర్స్ అక్కడనే జరుగుద్ది. ఇంజనీరింగ్ కాలేజ్ సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో విక్రమసింహపురి యూనివర్సిటీలో శాంక్షన్ కావటం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. అట్లే ఈ గొలగమూడిలో మహాత్మా జ్యోతి పూలే గురుకుల పాఠశాల రెసిడెన్షియల్ స్కూల్లో జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ పిల్లలు కూడా జాయిన్ అయిపోయినారు. అంటే అక్కడ జూనియర్ కాలేజీ రెసిడెన్షియల్ స్కూల్ గొలగమూడిలో మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో అప్గ్రేడ్ చేసి 10th వరకు ఉండింది. ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ శాంక్షన్ అయిపోయింది. అది కూడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ జాయిన్ అయిపోయినారు. విక్రమసింహపురి యూనివర్సిటీ కాక్టూర్లో అదే వెంకటాచలం మండలంలో యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ అయింది. 4 కోర్సులు, 240 మంది సీట్లు వస్తాయి. అది కూడా ఒక చాలా సంతోషమైన విషయం. అట్లా ఇంకొకటి ఏంటంటే విక్రమసింహపురి యూనివర్సిటీలో బీసీ సంక్షేమ హాస్టల్ పథకం విజయవంతంగా అమలవుతుంది. ఇప్పుడు ఏంటంటే కొత్తగా అక్కడున్న బీసీ స్టూడెంట్స్కి మొత్తం భోజనం కంప్లీట్, విద్యార్థులపై ఆర్థిక భారం లేకుండా హాస్టల్లో భోజనం నాణ్యత, పోషక విలువలతో కూడిన భోజనం సప్లై చేసేదానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. వీటన్నిటికీ లోకేష్ బాబు గారికి రుణపడి ఉన్నాం. ఇది చిన్న విషయం కాదు. ఇది అక్కడ ఉండే బీసీ స్టూడెంట్స్ మంత్లీ ఇంతని కట్టి భోజనం చేసేవాడు. ఇప్పుడు ఫ్రీగా భోజనం పెట్టే విధంగా శాంక్షన్ చేయటం ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఈ పథకం అంతా ప్రయోజనం పొందుతారు. చిల్లకూరు మండలం ఓడూరు రెవెన్యూ పరిధిలో నూతనంగా ఏర్పాటైన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థ గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. ఒకే గంటలో 60,352 ఎర్రచందనం మొక్కలు నాటి చరిత్ర సృష్టించారు. చిల్లకూరు మండలం ఓడూరు రెవెన్యూ పరిధిలో ఏర్పాటైన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థ ఒకే గంటలో 60,352 ఎర్రచందనం మొక్కలు నాటి చరిత్ర సృష్టించారు. ఇప్పటికే 62 విజయవంతమైన ఎర్రచందనం వెంచర్లను పూర్తి చేసిన సంస్థ తాజాగా ప్రీమియర్ ప్రాజెక్టుల విభాగంలో అడుగుపెట్టింది. కేవలం ప్రధాన ప్రాంతాల్లో మాత్రమే చేపట్టే ఈ తరహా ప్రాజెక్టుల ద్వారా కస్టమర్లకు మరిన్ని అధునాతన సౌకర్యాలు అందించాలన్న సంస్థ లక్ష్యం అని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ చారిత్రక విజయంతో సంస్థ వ్యవస్థాపకులు చైర్మన్ సాయి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేస్తూ ఈ విజయం తమ సంస్థ బృందం మొత్తం కృషికి, అంకిత భావానికి నిదర్శనమని కొనియాడారు. ఈ గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధన సంస్థల చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలవడంతో పాటు పర్యావరణ పరిరక్షణ పట్ల సంస్థకున్న నిబద్ధతను కూడా చాటి చెప్పిందని తెలిపారు.
వెంకటగిరి ప్రాంత అభివృద్ధికి దేవుడిచ్చిన గొప్ప వరం మన్నవరం బెల్ ఫ్యాక్టరీ అని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తెలిపారు. వెంకటగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. 8,000 కోట్ల రూపాయలతో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభిస్తే ప్రతి ఇంటికి ఉద్యోగం ఇచ్చే ఈ ఫ్యాక్టరీని బీజేపీ ప్రభుత్వం ఆపిందన్నారు. ఒక ఆయన అమరావతి అంటున్నాడు, మరొకరు మావికన్ అంటున్నారు. 300 సంవత్సరాల క్రితమే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో తిరుపతి ముఖ్య పట్టణం అవుతుందని చెప్పారని గుర్తు చేశారు. రాజధాని విషయంలో వీరబ్రహ్మం చెప్పిన మాటలు ఏనాటికైనా నిజమవుతాయని నమ్మకం తనకుందని పేర్కొన్నారు. గూడూరు వెంకటగిరి రోడ్డు చాలా అధ్వానంగా ఉందని, వర్షం వస్తే ఈ రోడ్లో వరి నాట్లు వేసుకోవచ్చని ఆయన మాట్లాడారు. వెంకటగిరికి సెంట్రల్ స్కూల్ తీసుకురావడం జరిగింది. ఎక్కడున్నాడో మహానుభావుడు అర్జున్ సింగ్ గారు. అర్జున్ సింగ్ గారు నేను అడగంగానే వెంటనే మాది సెంట్రల్ స్కూల్ని వెంకటగిరికి ఇవ్వడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ విద్యార్థులు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇక్కడ చదవడం, దాదాపు 1000 మంది స్టూడెంట్స్ ఉండడం, అన్ని ప్రాంతాలు ఇంగ్లీషు, హిందీ అన్నీ చెప్తున్నారు, తెలుగు కూడా ఉంది. చాలా సంతోషంగా ఉంది. సెంట్రల్ స్కూల్ బాగా పనిచేస్తాం. కానీ గూడూరు వెంకటగిరి రోడ్డు మాత్రం అధ్వానంగా ఉంది. మరి నేను నాకు అలవాటు లేదు, కానీ నారేయడం, ఆడ వర్షం వచ్చినప్పుడు నారేసుకోవచ్చు. అట్లా గుంటలు బాగా ఫుల్గా ఉన్నాయి. మరి ఏంది చంద్రబాబు నాయుడు ఏదేదో చెప్తున్నాడు, కానీ భోగాపురంలో 30 కోట్ల రూపాయలతో నరేంద్ర మోడీకి ఆహ్వానాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ 30 కోట్లు ఇస్తే మన జిల్లా అంతా రోడ్లన్నీ బాగవుతాయి. మరి వెంకటగిరి గూడూరు రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. మరి వెంటనే దీనికి పరిష్కారం చేయాలని నేను చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా మన్నవరం బెల్ ఫ్యాక్టరీ. మన్నవరం అనేది మనకు దేవుడిచ్చిన వరంగా మేము ఆ రోజు భావించాం. 16 సంవత్సరాల నాడు మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారే వచ్చి ఆయన చేతితో పునాది రాయి వేసి 8,000 కోట్ల రూపాయలు మరి మన్నవరం బెల్ ఫ్యాక్టరీకి ఎన్టీపీసీ బెల్ బిహెచ్ఎల్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఆయన చెప్పారు, దాన్ని నేను అనువాదం చేశాను. ప్రతి ఇంటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాము, బెల్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పాము. మనుబోలు జాతీయ రహదారి సమీపంలో వెలసిన శ్రీ షిరిడి సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం కాగడ హారతితో వేడుకలు ప్రారంభమయ్యాయి. మూలవిరాట్కు వివిధ రకాల పండ్లు, సుగంధ ద్రవ్యాలు వంటి వాటితో అభిషేకాలు చేశారు. వివిధ రకాల పుష్పాలతో సాయినాథుని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు సమీపంలోని సాయినగర్లో కొలువైన సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సాయినాథుని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సర్వం సద్గురు జనార్దనార్పణమస్తు. శ్రీ ब्रह्मो साईनाथ महाराज श्री ఆషాఢ మాసం 2వ మంగళవారం సందర్భంగా మనుబోలు కోదండరామపురం ప్రాంతంలో వెలిసిన శ్రీ పోలేరమ్మ ఆలయంలో అర్చకులు శ్రీనివాసులు వేద మంత్రాలతో అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని నాగదేవత అలంకారంలో అలంకరించారు. సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ఏరాశి రవికుమార్ శివలక్ష్మి దంపతులు వ్యవహరించారు. प्रजापति
सुब्रमस्तोत्तर्याः लक्ष्मीं दिव्ये गजेन्द्रमणिगणगणेशनामिताहे महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लाइट ऑफ अना कलेक्शन लाइट ऑफ ಫ್ಯಾನ್ ಲಾಪಣ್ಣ ಮಾಡ మనుబోలు కోదండరాంపురం ప్రాంతంలోని గమలపాలెంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు భజన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గౌడ సంఘం కమిటీ వ్యవహరించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒకే గంటలో నాటిన 60,352 ఎర్రచందనం మొక్కలు. గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న చిల్లకూరు మండలం ఓడు రెవెన్యూ పరిధిలో నూతనంగా ఏర్పాటైన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థ. డిఎస్సి నిర్వహించిన తీరు అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి. నెల్లూరులో వైకాపా యోజన విభాగం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొని లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి కాకాని, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి తదితరులు. విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం. వెంకటాచలంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు మనుబోలు జాతీయ రహదారి సమీపంలో వెలిసిన సాయి మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా బాబా విశేష అలంకరణ, అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.